శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరిలో మనం ఉన్నాం. ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. 23వ శ్లోకంలో మనమున్నాం. కస్యాస్తి నాశో మనసో హి మోక్షః క్వ సర్వథా నాస్తి భయం విముక్తౌ శల్యం పరం కిం నిజమూర్ఖతైవ కేకేహ్యుపాస్య గురుదేవవృద్ధాః. ఓం. కస్యాస్తి నాశో, ఏది నాశనమైతే మోక్షం వస్తుంది. మోక్షం రావడం అంటే మనస్సు నాశనం కావడం. మనస్సు నాశనం కావడం అంటే వాసనలే, మనలో ఉండే వాసనలే. మనలో వాసనలు ఉన్నాయిగా. ఆ వాసనలు ఎవరు పెట్టారు? గత జన్మ నుంచి వచ్చినాయి. ఇప్పుడు నేను కూడా పెట్టినాను. కాబట్టి నేనిప్పుడు తొలగించుకోవాల్సిందేందో పట్టుకోవాల్సిందేందో తెలియాలిగా. తెలిస్తే సరిపోతుందా? తెలిసి ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు తెలిసి ఏమండి, ఇప్పుడు కారం ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. మసాలాలు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. టైం తప్పించి తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఇది తెలుసుకొని మసాలాలు తినకుండా ఉండలేను. భోంచేసేటప్పుడు మాత్రం మసాలాలు తినేదే, టయానికి తినేది లేదు. వీడికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందా రాదా? వస్తుందా? తెలుసునా తెలీదా? మరి తెలిస్తే ఎందుకు వచ్చింది? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఆత్మ విషయమును, ఆత్మను తెలుసుకోవడమే. ఆత్మను తెలుసుకోవడం ఉంటుంది అంతే. ఎందుకంటే దాన్ని పట్టుకునేది ఉండదు, పట్టుకునే దానికి వేరే లేదు. కాబట్టి ఆత్మ దగ్గరికి వచ్చేటప్పటికి కేవలం తెలుసుకోవడమే ఉంటుంది.
మిగతా విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ వాటిని ఎలా ఎలా విచారణ చేసి వివేకముతో పట్టుకోవాల్సి ఉంటుంది. వివేకంతో పట్టుకోవాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడము, ఇది అద్వైతం. ఏంటంటే అద్వైత సిద్ధాంతం అంటే ఏంటంటే బ్రహ్మము నేను, అంతే. ఇక్కడ ఒక చర్చ ఏంటంటే ఆత్మేత్యోపాసీత, బృహదారణ్యకోపనిషత్తు చెప్తాంది, ఆత్మను ఉపాసన చేయవలయును. ఏమయ్యా ఆత్మను ఉపాసన చేయవలను కదా నువ్వు అన్నావు? ఎవరు? ఉపనిషత్తు చెప్పింది. ఉపనిషత్తు చెప్పింది అంటే ఋషి చెప్పారు. ఋషి చెప్పినారంటే దాని గురించి వివరిస్తున్నారు. ఆత్మను ఉపాసన చేయవలయును కదా. ఆత్మ ఉంది, అవును, నేను ఆత్మను ఉపాసన చేస్తున్నాను అంటే మీద ఆత్మ వేరైపోయింది, నేను వేరైపోయినాను. ఎట్లా అర్థం వస్తుంది? ఇట్లాంటి అర్థాన్ని చెప్తారు. కరెక్టేనయ్యా, నువ్వు చెప్తాడది కరెక్టే. ఎందుకు తెలుసా? నీ బుద్ధి శుద్ధము లేదు కాబట్టి నీకు అలా అనిపిస్తున్నది. నీ బుద్ధి శుద్ధము లేదు కాబట్టి. వేదవాక్యాలు విధివాక్యాలని అపూర్వవాక్యాలని నియమవాక్యాలని ఉంటాయి. దాంట్లో ఇప్పుడు నియమవాక్యమా, విధివాక్యమా, లేకపోతే అపూర్వ వాక్యమా, ఏది అంటే ఇప్పుడు మీరు పొద్దున ప్రతిరోజు ఉదయము 5 గంటలకు లేవవలెను, ఇది నియమం. స్నానము చేయవలయును, ఇది నియమమే. ఏమండి? శరీరమునకు హాని కలిగించని, శరీరానికి హాని కలిగించని పోషక ఆహారమును తీసుకోవలయును, తినవలయును, ఇది నియమమే. చూడండి ఎట్లా ఉందో. ఏమంటే ఇది నియమం. ప్రతిరోజు నీ యొక్క నిత్యకర్మలు విధిపూర్వకముగా ఆచరించవలయును, అది నియమంలాగా ఉంది. అది విధి, నువ్వు చేసి తీరాలి, అంతే, తప్పదు. అది నువ్వు చేసి తీరాలి. నువ్వు తినకపోయినా నష్టం లేదు. నువ్వు తినకపోతే ఎవడు అడగడు. నువ్వు తినకపోతే ఎవడు అడుగుతాడు? నీ పొట్టే నిన్ను ఇబ్బంది పెడుతుంది, అంతేగాని వేరే వాడి వలన నీకు ఇబ్బంది లేదు. అది నియమం, అది నీ కోసం పెట్టుకున్నది. ఇది 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 ఈ సృష్టిలో ఉన్నటువంటి విధి. ఇది నువ్వు చేసి తీరాల్సిందే, తప్పదు, చేసి తీరాలి. చూడండి ఎట్లా ఉందో. తర్వాత అదంటే పర్లేదు. ఇప్పుడు దైవారాధన చేయవలయును. దైవారాధన చేసేటప్పుడు ఆ దైవ భావనతో ఉండవలయును. ఇది అపూర్వమైనటువంటి దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు కదా. మీకు వేరే కొత్త విషయం తెలుస్తున్నట్లుగా ఉందా లేదా? అది అపూర్వం. అపూర్వం అని అంటే గొప్ప విషయం. అపూర్వం అంటే గొప్ప విషయం. ఇంతవరకు నీకు తెలియకుండా ఉండేటువంటిది ఒకవేళ తెలిసి ఉన్నా ప్రతిసారి తెలిసినప్పుడంతా ఒక్కొక్క గొప్పగా అనిపిస్తుంటుంది. బాబా ఏందబ్బా ఇది అనేట్లుగా అనిపిస్తుంటుంది. అది అపూర్వం. ఇప్పుడు ఆత్మేత్యోపాసీత, ఆత్మను ఉపాసన చెయ్యవలయును. చూడండి, ఇది నియమమా, విధియా, అపూర్వమా అనేటువంటి దాన్ని తీసుకునేదానికి ఇట్లా విచారం చేయడంలో, ఇట్లా విచారం చేయకుండా ఆత్మేత్యోపాసీత,
ఆత్మను ఉపాసన చేయవలను. ఆత్మ వేరే ఉంది, నేను వేరే ఉన్నాను. వివేక జ్ఞానం ఉందా? ఇడేమన్నా శాస్త్రజ్ఞానం ఉందా? డైరెక్ట్గా ఏదనిపిస్తే అది చెప్పాడమే, ఏదనిపిస్తే అది చెప్పాడమే. దేవుడు ఆడున్నాడు. ఎవరున్నాడు దేవుడు? ఆడు కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఏ కొండ, ఎంత పెద్ద కొండ అంటే ఎంత హైట్ ఉంటే కొండ అంత గొప్పోడు. ఎవడే చెప్పాడు నీకు? శాస్త్రం చెప్పిందా? ఆ మాట అంటే ఆ కొండల్లో రౌండ్లు వేసి ఎందెందో చేసి ఉంటారు. ఆడేదో పైన ఉంటాడు, ఆటికి ఇటు నుంచి నీళ్లు పెట్టింటారు పైకి. ఎంత కష్టం పడి ఉంటారండి. అంత అవసరమా? ఆడ వర్షానికి పడతాయి, అవేవో ఉంటాయి, సహజ వనరులు ఉంటాయి, సహజంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడేంటి వాటిని ఆస్వాదించు, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని చూడు, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని, ప్రకృతి యొక్క వైభవాన్ని, ఈశ్వరుని యొక్క మహాత్యాన్ని నువ్వు వీక్షించు. అది చూడరా నాయన అంటే దాన్ని చూడ్డు. దాన్ని చూడకుండా ఏం చేస్తాడు వీడు ఆడబి ఇంకొక కర్మ చేస్తాడు. ఆ బాగుండే దాన్ని అంతా ఏం చేస్తాడు? దాన్ని కొట్టేసి కరెంటు పోయిందండి మీకు ఆన్లైన్లో రాదు. వీడికి అనుకూలంగా వీడు మార్చుకుంటాడు. చూడండి ఎట్లా ఉంది అంటే. ఏం చేశాడు ఇప్పుడు? వీడు ఎట్లా ఉండాలా అనేటువంటి విషయాన్ని గురించి మనకు శాస్త్రం చెప్తా ఉంటే, ఆత్మస్వరూపం ఏందో తెలుసుకోరని చెప్తుంటే, ఆడ దేవుడు ఉన్నాడని చెప్పి ఆడికి పోయి ఆడుండే చెట్లను వాటన్నింటిని నరికేసి వాటిని కట్టి, ఇప్పుడు వీళ్ళు ఆడది కట్టిన తర్వాత గమనంటారు వీళ్ళు మనుషులందరూ పోతారు. పోయి వీడు లేనిపోని పనులన్నీ వీళ్ళు చేసి ప్రకృతిని నాశనం చేసి, వర్షం రానికుండా చేసి, ప్రకృతి బాగుంటుంది కదా వర్షం వస్తుంది, అది రానికుండా చేసి ఈ అన్ని సమాజానికి లోనిపోని లోటుపాట్లు కలిగిస్తారు. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని అక్కడ మనకు భగవద్గీతలో చెప్తా అంటే, వీడేం చేస్తాడు? వీడు అంటే ఈ అన్నం ఉంది, ఈ అన్నం రావాలంటే యజ్ఞం నుంచి రావాలా, యజ్ఞం చేస్తే నీకు అన్నం వర్షం రూపంగా వస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు అన్నం అంటే ఏంటి, యజ్ఞం అంటే ఏంటి, వర్షం అంటే ఏంటి ఇది తెలీదు వీడికి. వీడికి తినేది తెలుసు. ఏం తినేది తెలుసు, అది కూడా ఎట్లాంటి తినేది తెలుసు. ఏది తినమని చెప్పింది శాస్త్రం అది లేదు, వీడికి ఇష్టం వచ్చింది తింటాడు. కానీ చూడండి ఎట్లా ఉందో. ఆత్మనాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధీభ్యోన్నం ఏషోన్నరసమయ పురుష. ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథివీ, పృథివీలో నుంచి వచ్చినటువంటిది ఓషధులు. అవి తిను, అది తినమని చెప్తే వీడు చేసుకో ఉండేటి వీడు తింటాడు. అందుకే వీడేమవుతున్నాడు? ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఆహారము శుద్ధిగా ఉండేదాన్ని తినవయా అని చెప్తూ ఉంటే దాంట్లో వీడేం చేస్తాడు? లేనిపోయినవన్నీ మిక్స్ చేసుకొని నాలుక రుచి కోసం తింటున్నాడు. ఏమంటే రుచి ఎంతసేపు ఉంటుంది చెప్పండి మీరు? అది నాలుక మీద కూడా ఎక్కడున్నంతసేపు ఇక్కడ నాలుగు ఇక్కడికి పెట్టుకొని చూడండి. ట్యాబ్లెట్ వేసుకుంటారు చూడండి. ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటారు చెప్పండి? ట్యాబ్లెట్ ఇక్కడ ఎందుకు వేసుకుంటారు? గొంతులో వేసుకుంటే నీకు తెలియదు, అంటే టేస్ట్ బర్డ్స్ లేవు అక్కడ. అందుకని ఇక్కడ నమిలేంతసేపే నీకు టేస్ట్. నమిలేంతసేపు ఉండే టేస్ట్ కోసం వీడు లోబడిపోయి ఎంత భ్రష్టుపడుతున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ
ఆగమాపాయునో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. నీవు కంటితో రూపములను చూసినప్పుడు కన్ను రూపము రెండు కలిసినప్పుడే నీకు ఆ రూపజ్ఞానం కలిగి నీకు ఆనందం కలుగుతూ ఉంది. నువ్వు ఇంతే ఏదైనా సరే తీసుకో అంటే నీ ఇంద్రియము ఆ విషయం రెండు కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే నీకు ఆ సుఖం తెలుస్తుంది. స్పర్శ సుఖం, స్పర్శ ఉన్నంతసేపే సుఖం ఉంది. తర్వాత నాలుక సుఖం, మనసు ముక్కుతో వాసన, ఏదైనా అంతే. దానితో టచ్ ఉన్నంతసేపే ఉంది. మరి అలా టచ్ తీరితే ఏమైంది? దానికో పోనీ ఎంతసేపు ఉంటుంది మళ్ళీ అది? వర్తమానములోనైనా ఉందా? వర్తమానములో కూడా లేదు. పోనీ మీరేదో జాగ్రత్త అవస్థ ఈ బాహ్య ప్రపంచం అని అనుకుంటారు, బాహ్య ప్రపంచంలోనన్నా ఉందా? బాహ్య ప్రపంచం లేదు. మరి అటువంటిప్పుడు నువ్వు ఎందుకు దీనికోసమని నువ్వు ప్రయత్నం చేస్తున్నా? దేనికి? దీనికోసమైనా ఇంక వేరే దానికోసమైనా? జిహ్వోపస్థ పరిత్యాగే పృథివ్యాం కిం ప్రయోజనం, ఇంతకుముందు చెప్పుకున్నాం. పృథివ్యాం యాని భూతాని జిహ్వ ఉపస్థ నిమిత్తకం, రెండింటి కోసం వాడు బతుకుతా అన్నాడు. నోటి కోసం, ఉపస్థ కోసం. జిహ్వ ఉపస్థ రెండు విడిచిపెడితే ఇంకేం పని ఉంది ఈ ప్రపంచంతో? అప్పుడు తెలుస్తుంది నీకు ఏందో రియాలిటీ, అప్పుడు తెలుస్తుంది. అవి లేకుండా నేను వీటిని విడిచిపెట్టలేను, 80 ఏళ్ళు వచ్చినా కూడా పోయి సావుబో, నీ జీవితము. శ్రీమన్నారాయణ, పొరపాటున మాట్లాడేశాను. ఇట్లాంటి మాటలు నేను మాట్లాడకూడదు. ఎందుకు చెప్పండి? జీవితం వచ్చిండేది దేనికి? సూర్యవంశస్థులకు ఎంతమంది పుత్రులు? సూర్యవంశస్థులు ఎవడన్నా సరే తీసుకో, ఒక్కొక్కరికి ఒక. దిలీపునికి ఎంతమంది పుత్రులు? ఒక్కడే, దిలీప చక్రవర్తి. చూడాలి, సూర్యవంశం అనేటువంటిది ఎంత నాశనం చేసి. సూర్యవంశం సినిమా అని అంటాడు, ఒక్కడు కానీ స్పందించడండి. సుందరకాండ సినిమా, సుందరకాండ ఎట్లా ఉంటుంది, దాన్ని సినిమా తీసి అగ్గి పెడితే ఒక్కడు స్పందించడు. మళ్ళా మేము ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, మేము విఎస్ఎస్ ఆర్ఎస్ఎస్, వీళ్ళ నీ దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది చూడండి. ఎందుకుంటారో వీళ్ళు ఏంటో మళ్ళా అంతా ఇది చేస్తుంటారు. దానికి ఉండేటువంటి వాళ్ళు ఇంకా పని చేయాలిగా. ఏమన్నా పట్టించుకుంటున్నారా? అది పట్టించుకోరు. కాబట్టి అవన్నీ చెప్పుకోవడానికి ఉన్నాయి అంతే. వీళ్ళందరూ భ్రష్టు పట్టించినారు. వాళ్ళు భ్రష్టు పట్టిస్తే పట్టించలే. ఇప్పుడు ప్రపంచం ఉందా? ఎక్కడుంది? ఎక్కడుంది ప్రపంచం? ప్రపంచం కోసం మనస్సు ఎవడు చెప్పింది? మనసులో ఏడుంది మనసు? అసలు మనసు ఏడుంది? మనసు అంటే ఇప్పుడేంటి? ఈ క్షణంలో నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నువ్వు రుచి చూస్తున్నావు. ఎంతసేపు ఉంది రుచి? ఆడ టచ్ అయినంతసేపు ఉంది రుచి, పోయింది. ఇంకేంది నువ్వు ప్రపంచంలో ఆడిపోతున్నావు? ఎందుకోసం? రుచి కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. రుచి కోసం నీ జీవితాన్ని అంతా నాశనం చేస్తున్నావు. నీ జీవితం ఎందుకు వచ్చిందో నువ్వు తెలుసుకోకుండా నీ రుచి కోసమే చూస్తున్నావు, నీ కండ్ల కోసమే చేస్తున్నావు, నీ చెవుల కోసమే చేస్తున్నావు, నీ స్పర్శ కోసమే చేస్తున్నావు. ఇందుకోసమా ఈ శరీరం ఉండేది? ఈ శరీరం ఎందుకోసం వచ్చింది? ఏందో తెలుసుకో, అది కదా చేయాలి. అది తెలుసుకోమని చెప్తా ఉందయ్యా. ఆత్మేత్యో ఉపాసీత అని
నీకు తెలియనప్పుడు దాన్ని నియమబద్ధతి ప్రకారంగా నువ్వు ఉండి దాన్ని తెలుసుకో. అది లేకుండా ఉండి గొప్పదైతే అది అపూర్వం అవుతుంది. అది అపూర్వం కాదు. నువ్వు తెలుసుకుంటూ ఉంటే అపూర్వంగా అనిపిస్తుంది, కానీ అది అపూర్వం కాదు. ఎందుకు? అది నువ్వే అయి ఉండవు. నువ్వు కాకుండా వేరే అయితే అది అపూర్వం అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి? అలా ఉండుటయే చూడండి ఎట్లా ఉంటుందో. అది విధి అంతే. విధి అంటే ఉండుట. ఆత్మ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అంతే. మిగతా విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి నియమాలు నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? పీఠాధిపతులుగా ఉండేటువంటి వాళ్ళు దీన్ని ఇచ్చిపెట్టేశారు. దీన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం అనే దాన్ని గాలికి ఇచ్చిపెట్టేశారు. ఈడ ఆచరించేది ఉంటుంది చూడండి, దీన్ని పట్టుకొని కూర్చున్నారు. దేనికి ఆచరిస్తున్నావు? అది లేదు. ఈ వెధవలందరూ వస్తారు చూడండి, వాళ్ళేదో చెప్తారు, వాళ్ళేదో చెప్పినటువంటిది ఒకటి ఉంటే వీళ్ళేదో ఒకటి అర్థం చేసుకుంటారు. వీళ్ళు అర్థం చేసుకునే దాని నుంచి మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ చేసేది ఇంకోటి చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇదే గొప్పది అనేటట్లుగా ప్రచారం చేస్తుంటారు. అరే నేను ఎందుకు ఆచరించాలి? భగవద్గీతలో మనం చెప్పుకుంటున్నాం కదా, చూడండి భగవంతుడు ఏం చెప్పాడు? మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అంటే మనస్సును బుద్ధిని నువ్వు నాకు సమర్పించు అని అన్నాడు. అది సమర్పించలేవా? అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. చెప్పినాడా? అంటే నువ్వు చిత్తం కూడా నాకు సమర్పించలేవా? సరే అభ్యాసం చెయ్యి అని అన్నాడు. అవును. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి వస్తాను, మళ్ళీ వస్తా. అభ్యాసేప్యసమర్థోసి. అభ్యాసం కూడా చేయలేవా? మత్కర్మ పరమో భవ. నా కర్మను చెయ్యి. నా కర్మ అంటే నువ్వు చేసే కర్మనే. రాత్రి చెప్పుకున్నాగా, మత్కర్మ పరమో భవ నివసిష్యసి మయ్యేవ. చూడండి ఎట్లా ఉందో. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. నువ్వు సిద్ధిని పొందుతావు. సిద్ధిని పొందుతావు అంటే ఆ సిద్ధిని అంటే ఇంక వీడు ఇంకేందో దానికి సమాధానం చెప్తాడు. సిద్ధిని పొందుటంటే ఏమి? నేనుగా ఉంటాను. ఇప్పుడు నేను నేనుగా లేనుగా, నేనుగా ఉంటాను అని భగవంతుడు చెప్తుంటే వీళ్ళేం చేస్తారు తెలుసా? సిద్ధి అంటే ఇది కాదు, దీన్ని పొందాలంటే అనేక జన్మలు పొందాలా, అనేక జన్మలు పొందాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు దైవారాధన చేయి, దేవునికి పూజ చేయి, దేవుని జపం చేయి. అరే ఎందుకు పూజ ఎందుకు చేస్తున్నావు? జపం ఎందుకు చేస్తున్నావు? ఏమంటే పూజ ఎందుకు చేయాలి? ఆత్మానుభూతిని పొందుట కొరకు నా మనస్సు నిలవడం లేదు కాబట్టి నా మనస్సును నిలుపుకునే దానికోసమని పూజ చేస్తున్నాను. నా మనస్సు నిలుస్తూ ఉంది అని అన్నప్పుడు ఏం చేయాలి? పూజ నిలిచే దాంట్లో జపంలోకి రా. ఎందుకు నేను పూజ ఎందుకు చేస్తున్నాను? అయ్యా ఉద్యోగానికి పోతున్నాను. ఎందుకు పోతున్నాను? జీతం కోసం. అవునా? జీతం వస్తుంది ఆల్రెడీ అన్నప్పుడు ఇంకేమైపోయింది? నువ్వు చేసే పని నువ్వు చేస్తూ ఉండు, కరెక్ట్గా చేస్తూ ఉండు, అప్పుడు మారిపోతుంది. తరువాత ఇప్పుడు నా దగ్గర ఏదో ఉంది, నేనేం చేయాలి? దేనికోసం ఇదంతా చేయాలి? దాన్ని ఎట్లా ఉపయోగించాలని కూడా చేయాలిగా. అదేవిధంగానే ఇప్పుడు ఏం చేసావు? దేవునికి పూజ చేస్తున్నావు. నేను ఎందుకు పూజ చేస్తున్నాను? దేవునికి పూజ చేయడం కోసమా నేను చేస్తూ ఉండేది? దేవునికి పూజ చేస్తే దేవుడు ఆనందపడతాడా? ఒక్క రోజన్నా ఒక్క క్షణమైనా ఆలోచించగలుగుతారా? దేవుడు ఆనందిస్తాడా? దేవుడు ఎందుకు ఆనందించేది? ఏ రోజైనా దేవుడు ఆనందించేటట్లుగా అంటే నువ్వు వేసిండే పుష్పాలకు నువ్వు పెట్టిన దాన్ని చూసి ఓరే నాయన వీడికి ఇచ్చింది ఎంత ఇచ్చినా నేను, వీడు చేసిండేది ఏందిరా చేసిండేది అని ఏదేదో మాట్లాడేవాళ్ళు.
దేవాః దృష్ట్వా తృప్యంతి. వాళ్ళు దృష్ట్వా చూచి తృప్తిని దేవతలు అంటే ఎవరు లేదండి, నీ 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 చెప్పినాం కదా, నీ ఇంద్రియములే దేవతలు. చూస్తాను చూడు, ఆహా ఎంత ఎంత మనోహరముగా ఉన్నది, ఎంత మనోహరంగా ఉన్నాడు ఈరోజు స్వామి. అంటే నీ మనసు తృప్తి పడతాందా, ఆయన తృప్తి పడుతున్నాడా? అంటే నేను తృప్తి పడేదానికి కదా నేను చేస్తున్నాను. ఈ ఇంగిత జ్ఞానం కూడా లేదా మనుషులకి, ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మార్చేశారు. ఇంక ఇట్లాంటి వాళ్ళు ఆత్మస్వరూపానికి ఏమొస్తారు? పోనీ వాళ్ళు రాకపోతే పోనీ వేరే వాళ్ళందరినీ కూడా ఇదే చెప్పి నాశనం చేస్తారు. దానిని వాళ్ళు చెప్తా ఉంటే దీన్ని ఎందుకులేండి అవంతా తీసిపెట్టండి. వాళ్ళని ఎంతో విమర్శించినట్లు అవుతుంది. నేను వాళ్ళని విమర్శిస్తున్నానా, మీకు చెప్తున్నానా? మీరు గ్రహించాలని చెప్తున్నామే కానీ వాళ్ళని విమర్శించడమా నా ఉద్దేశం? దీన్ని ఎత్తుకొని ఈ ముడిపెట్టి చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదంతా ఏంటి తెలిసినా వెనకాల ఉండేటువంటి వాసన ఇంకా పెంచుకుంటున్నారు. పెంచుకోండి, నాకేం పోతుంది. బాగుపడాలంటే నువ్వే, చెడిపోవాలంటే నువ్వే. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మనా జితః. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, సంతోషమే. ఆత్మస్వరూపాన్ని నేను అనుభవంలోకి తెచ్చుకున్నట్టు కొరకే నేను బాహ్యంగా ఉన్నటువంటి ఈ స్వరూపాన్ని నేను ప్రార్థిస్తున్నాను. అంటే ఈశ్వరుని యొక్క వైభవమును నేను చూస్తున్నాను అని చూసినామని అనుకో, ఇప్పుడు పూజ చేయడం కూడా ఏమైపోతుంది, రాను రాను ఇదంతా ఈశ్వరుని పూజ అయినప్పుడు ఇంక ఈడెందుకు పూజ చేసేది? ఈడ సపరేట్గా పూజ చేయాల్సిన పని లేదు అనే స్థితి ఒక రోజుకు మనస్సును మనమే దాన్ని మార్చుకోవాలన్నా, లేకపోతే అది ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుందని ఎవరు దాన్ని పోస్ట్పోన్ చేస్తాండి? మరి నా అంతటి నేను పోస్ట్పోన్ చేసుకుంటాను, ఇంక దేవుడు ఎట్లా నీకు అనుగ్రహించేది? ఇప్పుడు అడ్డంకి ఎవరు? నేనే అడ్డంకి. నా అంతటా నేనే అడ్డంకై కూర్చున్నాను. దేవుడు ఇంకా నాకు ఇవ్వలేదు, ఆ అవకాశం నాకు ఇవ్వలా. కూర్చొని ఆడ కూర్చొని లేనిపోని మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ పేపర్లు ఎత్తుకొని చదువుకుంటూ కూర్చుంటూ ఉంటారు. పనికిరాని నవల్స్ ఎత్తుకొని చదువుతారు. కానీ భారతమో భాగవతమో భగవద్గీతో పట్టుకోవాలంటే దానికి ఉండల్లా, యోగ్యత ఉండల్లా. అందుకే పెట్టినారు కదా చూడు. ఇప్పుడు ఇట్లాంటి ప్రదేశాన్ని, ఇక్కడ ఈ ప్రదేశాన్ని ఇచ్చినారని అంటే వాళ్ళు ఏ దృష్టితో ఇచ్చినారు? స్వామి చెప్తూ ఉంటారు, ఆమె అనంతమ్మ గారు ఇచ్చిన తర్వాత ఎవరో పోయి మళ్ళీ ఏదో అడిగితే నేను ఆశ్రమానికి ఇచ్చేసినానండి, నేను తప్పేది లేదండి మాట. ఎంత మాట ఆవిడ అన్నిందంటే ఎంత దృఢముగా ఉన్నది ఆ భావన. చెప్పండి, ఎంత దృఢముగా ఉంటే ఆ దైవ భావన చూడండి. అది అట్లా ఇచ్చినప్పుడు సరిగ్గా ఉపయోగించుకోవాలా. దాన్ని ఉపయోగించుకోకుండా ఈడొచ్చి క్రికెట్లు ఆడుకుంటా కుక్కను పిలుచుకొని వచ్చేది, కుక్కకు బాలేసి దో పట్టరా ఇందుక ఉండేది ఆశ్రమం. ఉపయోగించుకోవాలా, అర్థమవుతుందా? కాబట్టి నువ్వు చేసే కర్మలో మార్పు రావాలా. ఆ మార్పును నేనే మార్చుకోవాలా. నా కొడుకులు వినలేదండి. చెప్పినాం కదా, కొడుకులు ఏడుండరు. కొడుకులు చూసినప్పుడు ఉన్నాడు అంతే. వాని కోసం ఏంది వాల్యూ ఇచ్చేది? ఇప్పుడు నేను బాగుపడాలన్నా వాడు చెప్పే మాటలు వింటూ కూర్చున్నాం అనుకో, నేను నాశనం పోతా. నేను వచ్చినది దానికా? ఈ శరీరం వచ్చినది దానికా?